ఇవాళ కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి బీపీకి షుగర్లకి అది కాకరకాయ చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఏం చేశానంటే కాకరకాయలని ఇలా చక్రాల్లా కట్ చేసుకున్నానండి. మన ఇష్టం పీసెస్ లాగానే కట్ చేసుకోవచ్చు, ఇలా చక్రాల్లానే కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసుకుని నేను ఆయిల్ వేసి కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో వేసానండి. ఇంకేం చేయలేదు. అవి నేను లిడ్ పెట్టుకున్నాను. లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చామనుకోండి, సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం హైలో పెట్టుకుని లిడ్ ఓపెన్ చేసేసేయాలండి. సో ఇలాగా ఒకవైపు బ్రౌనిష్ కలర్లో వేగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాగ లిడ్ తీసేసుకోవాలండి. మనము లిడ్ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలి. కింద వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో ఒక 2 వెల్లుల్లి రేకులు, చూసారు కదండి, 2 వెల్లుల్లి రేకులు, అలాగే 2 ఎండుమిరపకాయలు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చూసారు కదండి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం వేరుశనగ గుళ్ళు అండి, వేయించి మనము తోలు తీసుకుని ఉంచుకుంటాం కదండి, ఆ వేరుశనగ గింజలు. వేరుశనగ పలుకులో ఎలర్జీ ఉన్న వాళ్ళైతే గుల్లశనగపప్పు ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. సో మీ ఇష్టాన్ని బట్టి, మీ ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చు అండి. అదైనా బాగుంటుంది, ఇదైనా బాగుంటుంది. ఇవాళ నేను వేరుశనగ గుళ్ళతో చెప్తున్నాను. చూసారు కదా, వేరుశనగ గుళ్ళు, 2 వెల్లుల్లి రేకులు, 2 ఎండుమిరపకాయలు, ఒక పావు స్పూన్ జీలకర్ర అండి. ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేసుకోవాలి. సారీ, ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు, చిన్న పసుపు, చిన్న ఎండుకారం కూడా అండి, ఎందుకంటే కలర్ బాగా వస్తుంది. ఇది చెక్క ముక్క అవుతుంది కదండి, మన కారంది కొంచెం కారం పడుతుంది, అందుకని ఒక పావు స్పూన్ కారము, ఒక చిటికెడు పసుపు అండి, అలాగే ఒక పావు స్పూను మనము సాల్ట్ వేసుకుందాము అండి. చూసారు కదా, పావు స్పూన్ పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసాను, అలాగే కొంచెం కరివేపాకు అండి. ఇప్పుడు ఇది చెక్క ముక్క మిక్సీ వేసుకుందాము. చూసారు కదండి, ఇలా చెక్క ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది వేగిపోతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు కాకరకాయ అంటే తిన్నవాళ్ళు కూడా అబ్బా ఇంత బాగుందా అని చెప్పి తింటారు. కాకరకాయ తోటి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనము కోకోనట్ కూడా వేసుకోవచ్చు. అది కూడా నేను నెక్స్ట్ టైం ఒకసారి పెడతాను. ఆ కర్రీస్ కూడా వెల్లుల్లి కారం చేసుకోవచ్చు, ఉల్లికారం చేసుకోవచ్చు, జీలకర్ర కారం చేసుకోవచ్చు. మన కాకరకాయ ఉల్లిపాయ ఫ్రై చేసుకోవచ్చు. కాకరకాయ తోటి మనము పులుసులు కూడా చేసుకోవచ్చు అండి, పులుసు కూర చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. అవి కూడా చక్కగా పెడతాను. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం కాకరకాయ. తిన్నవాళ్ళు కూడా తింటారండి. యాక్చువల్గా నేను మా వాళ్ళందరికీ ఇలాగే అలవాటు చేశాను. చాలా బాగా తింటారు ఇప్పుడు అందరూను. అసలు ఫస్ట్లో అయితే తినేవాళ్ళు కాదు. చూస్తారు కదండి, ఇవి కొంచెం ఇంకా కొంచెం ఉన్నాయి కదండి, ఇవి కూడా బ్రౌనిష్ వస్తే బాగుంటుంది. అందుకని కొంచెంసేపు ఉంచుదాము. ఆయిల్లోనే పెట్టుకున్నానండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. చూస్తారు కదండి, వేగిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో ఉన్నది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అందరూ వదలండి అసలు. చూసారు కదండి, మనం పెట్టిన ఆయిల్కి ఇది అలాగా సరిపోయింది. కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి, యమ్మీగా. చూసారు కదా, ఇంకా అసలు వదలరు, అంత బాగుంటుంది. టేస్ట్ చేస్తుంది, గుమగుమలో వాడుతూ వాసన వచ్చేస్తుంది. అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, యమ్మీ కాకరకాయ కర్రీ రెడీ. యమ్మీగా ఉంది కదా. థ్యాంక్ యూ. చూసారు కదా, థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.